చెల్లిస్తూ వారికి సమయమును అప్పగించుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. కృపగల దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని ప్రేమించి చక్కని మందిరాన్ని కట్టుకోవడానికి ప్రభు మార్గాలు తెరిచినందుకై స్తోత్రాలు చెబుదాం. పునాది వేసినది మొదలుకొని ముగించేంత వరకు కూడా కృపగల దేవుడు తన హస్తాన్ని చాపి తను ప్రేమించు వారికి మేళ్ళన్నీ సమకూడి జరుగుతాయి అని లేఖనాలు సెలవించినట్లుగా సమస్తాన్ని సమకూర్చి జరిగించినందుకే స్తోత్రాలు చెబుదాం. నా మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరం అనబడును అని లేఖనము చెప్పినట్లుగా సమస్త జనులకి ఈ మందిరం ప్రార్థనా మందిరముగా దేవుని ఆశలు కూడా ఓకిమించిన ఘనకార్యాలు కృపగల దేవుడు జరిగించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. రాత్రి మగళ్ళు ఈ మందిరం మీద దేవుని కనుదృష్టి ప్రభు నిలుపునట్లుగా ఏ సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో, ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, కన్యల మధ్యలో, దుఃఖముతో, వేదనతో, ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఈ మందిరములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కన్నీళ్లు తొడవబడినట్లుగా, అపవిత్రులు పవిత్రులుగా మార్చబడినట్లుగా, అజ్ఞానులు జ్ఞానులుగా మార్చబడినట్లుగా, అక్రమస్తులు క్రమములోకి నడిపించబడినట్లుగా, అవివేకులు వివేకులుగా మార్చబడినట్లుగా, దేవుడు కార్యాలు చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది పరలోకపు గవిని అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేటట్లుగా ఒక దివ్యమైన దర్శనం ప్రతి ఒక్కరికి కలుగు చేయనట్లుగా స్తోత్రాలు చెబుదాం. ఈ మందిరములలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి ప్రతి ప్రార్థన పరిశుద్ధ నివాసమునకు చేర్చబడి ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభావము కలిగిన యెహోవా మన పక్షముగా ఉంటున్నందుకే స్తోత్రాలు చెబుదాం. కృపగల దేవుడు చూపిన అత్యధికమైన కృప కొరకై స్తోత్రాలు చెబుదాం. మానవుని శక్తి జ్ఞానము యుక్తి కానే కాదు, దేవుని చిత్తం దేవుని ఆలోచన ప్రకారముగా ఈ ప్రాంతంలో దేవునిచ్చిన చక్కని మందిరం కొరకై స్తోత్రాలు చెబుదాం. ఇవన్నీ ఘనకార్యాలు చేసిన త్రియేక దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రార్థన చేసుకుందాం. శివాధిపతి అయిన తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడవు, గొప్ప దేవుడవు ప్రభావి స్తోత్రాలు. మా ప్రియ సహోదరుని మీరు ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతానికి మీరు తీసుకొని వచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. తండ్రి, ఇంత త్వరగితంగా ఈ విధంగా ఈ ప్రాంతంలో ఒక చక్కని మందిరం కట్టబడడానికి మీరు చూపిన అత్యధికమైన కృప కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా బలము కాదు, మా జ్ఞానము కాదు, మా తెలివితేటలు కాదు, మా తలాంతులు కాదు, మా వరములు ఏది కాదు ప్రభు, కేవలం ఈ ఉచితమైన ఈ కృప, ఈ అనాది సంకల్పమే అని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. మీ స్తోత్రాలు. ఒక చక్కని మందిరము కట్టుకోవడానికి మీరు మార్గాలు తెరిచారు. ఈ విధంగా రూపించబడడానికి ఒక చక్కని సుందరమైన అపురూపమైన అందమైన ఒక మందిరం కట్టబడడానికి మీ ఇల్లుగా కట్టబడినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మీ స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ మెయిన్ గేట్ ను ప్రభా ప్రారంభిస్తున్నామయ్యా. ఇది పరలోకపు గవినిగా మార్చబడును గాక. ఇందులో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు పరలోకానికి సిద్ధపరచబడుదురు గాక. అయిన యాకోబు ప్రభా ఏ విధంగా అయితే ఒక దర్శనం పొంది ఉన్నాడో, కళను పొంది ఉన్నాడో, ఒక ప్రత్యక్షతను పొంది ఉన్నాడు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మందిరానికి వచ్చినటువంటి ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కలుగునుగాక, కలుగునుగాక, పొరుగు వారందరికీ కలుగునుగాక. ఈ మందిరానికి వచ్చిన సమాచారం విన్న వారందరికీ కలుగునుగాక. యెహోవా మందిరమునకు వెళ్లుదుము రండి అని ప్రజలందరూ చెప్పుకునేటట్లుగా
మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ఈ మందిర నిమిత్తమై ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, కన్నీళ్ళు విడిచిన వాళ్ళు ఉన్నారు, హృదయపూర్వక కానుకలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, శారీరరీతిగా ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. తండ్రి, తగిన ప్రతి ఫలమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా, మీ నామ ఘనత కొరకు కట్టబడిన ఈ మందిరమును ఆయన సమస్త జనులకి ప్రార్థనా మందిరముగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మందిరం అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు ప్రభువా ఒక గొప్ప విడుదల పొందునట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం. పరలోకానికి సిద్ధపడినట్లుగా కార్యాలు చేయమని కోరుతున్నాను. ప్రభా, మీకు స్తోత్రాలు. విరోధముగా ఏ కార్యాలు పని చేయనివ్వకుండా మీరే అడ్డుకొని కేవలం మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఈ మందిరపు గేటును ప్రభా మీకు ప్రతిష్ఠ చేయబోతుండగా మాకంటే ముందుగా మీరు ప్రవేశించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ పరలోక సైన్య సమూహంతో మీరు మా మధ్యలోకి దిగవచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరం మెయిన్ ప్రార్థనాన్ని ప్రభు ప్రతిష్ఠిస్తాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ఈ మందిరాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. వచ్చినటువంటి సేవకులు, విశ్వాసులు మీరందరూ కూడా ఈ మందిరం మేజర్ రావాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మందిరాన్ని ప్రార్థన చేసి ప్రభు ప్రతిష్ఠ చేయబోతున్నాం. చూద్దాం. 84వ కీర్తనని మనం చదువుకొని ప్రార్థన చేసి ఈ మందిరాన్ని ప్రభువు ప్రతిష్ఠిద్దాం. 84వ కీర్తన మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయములు నా శరీరములు ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునందనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల్లోయలో పడి వెలుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వార దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖములను లక్షింపుము. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారముల నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా